మిథున రాశి. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ మిథున రాశి వారు ఎవరైతే ఈ మనకు కా కి కో కే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి మిథున రాశిగా చెప్పబడేటువంటి పరిస్థితి. చాలా అంటే బ్రైట్ మైండ్ సెట్, చాలా అద్భుతమైనటువంటి ఫ్యూచర్ కలిగినటువంటిది మిథున రాశి వారు. మార్కెటింగ్ ఫీల్డ్లో కానీ మార్కెటింగ్ రంగంలో కానీ చాలా అంటే చాలా ప్లస్ అద్భుతంగా ఉంటారు. వాక్చాతుర్యం 10 మందిలో ఉంటే వీరి మాటా విధానంతో మెప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి మిథున రాశి వారికి 2020, 21, 22, 23 ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ ఈవెంట్స్. ఎన్నో స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, ఎన్నెన్నో అవమానాలు, అవరోధాలు. రేపు ఇస్తా డబ్బులు అంటే రేపు తీసుకువచ్చి ఇచ్చేటువంటి విధంగా ఉండేటువంటి మీకు మనీ పరమైనటువంటి ఇబ్బందులు. 1,00,000 రూపాయలు తీసుకుంటే 3 లక్షలు కట్టాల్సి వచ్చినటువంటి దాఖలాలు. ఈ సమయంలో వాహనాలు సీజ్ అవ్వడం కానీ, గృహోపకరణమైనటువంటి వస్తువులు కొనడం కానీ, గృహము పర్చేస్ చేయడము, అమ్మడం కావచ్చును. అదేవిధంగా గృహానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చును. కొంత భుజాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, కొంత యొక్క వరి బీజానికి సంబంధించింది కానీ, పర్సనల్ పార్ట్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చును. ఈ యొక్క మిథున రాశి వారు ఫేస్ చేశారు. అదేవిధంగా స్త్రీమూర్తులలో కొంత యూట్రస్ ప్రాబ్లమ్స్ కావచ్చును, అదేవిధంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ కావచ్చును. ఇలాంటివి కూడా ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్నవి. సో మరి ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మరి ఇక రాబోయే రోజులలో ఎట్లా ఉండబోతోంది ఏమిటి అనే దానికోసము నేను ఇన్ని విషయాలు చెప్తున్నాను. భూ సంబంధిత కానీ స్థిరాస్తులలో కొంత మైనస్ వాతావరణాలు కావచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో అయితే మార్పులు చేర్పులు కానీ 2020 ఆగస్టు నుంచి 2022, 23 ఆగస్టు వరకు కూడా విపరీతంగా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఎస్ఆర్నో కింద కామెంట్ చేయండి. మరి రాబోయే రోజులలో మీకు ఆద్యంతము కూడా అత్యంత అద్భుతంగానే ఉండబోతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అందరూ అత్యంత అద్భుతంగా ఉందంటున్నారు, మాకు ఎలాంటి కనీసం ఏదో ఒక మార్పు కనబడాలి కదా అని అనుకునేటువంటి సందర్భాలలో కొంత మేర ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ మొన్న ఇదే విధంగా ఒక క్లయింట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని చెప్పి అనుకుంది. బట్ ఆమెకు శనేశ్వరుడు నీచలో ఉన్నాడు. శనేశ్వరుడు నీచలో ఉండి మరి ఈ నీచబడినటువంటి శనికి సంబంధించినటువంటి యోగము, అంటే యోగం అని కాదు, ఆ పీరియడ్ ప్రారంభమైంది ఎప్పుడు 2026 జనవరి 12వ తారీఖు నుండి ఎగ్జాక్ట్లీ శనికి సంబంధించిన పీరియడ్ ప్రారంభమైంది ఆమెకు. శనిలో శని మహర్దశ అంతర్దశ అంతా ఇదే. ఇది సుమారుగా 2.5-3 సంవత్సరాలు ఉంటుంది దీని ఎఫెక్ట్. మరి మళ్ళీ ఈ శనికి సంబంధించినటువంటి అంతకుముందు గురువు పీరియడ్, ఈ గురువు పీరియడ్ ఉన్నంతసేపు గురువు యొక్క దశ అంతర్దశలలో చాలా అద్భుతంగా యోగంగా ఉంది. కొన్ని సంవత్సరాలు బాగుంటాయి, కొన్ని సంవత్సరాలు బాగుండవు. అయినప్పటికీ కూడా మొత్తం బాగుంది. ఈ శని పీరియడ్ రాగానే తట్టుకోలేకపోయినరు ఒక 2 నెలలు. అయ్యో ఏమిటి ఇంత ఘోరం, ఎంతటి ఇంపాక్ట్ అంటే సుమారుగా 70-80 లక్షలు పోగొట్టుకున్నటువంటి దాఖలాలు అట్లా ఉంటుంది. మరి చూస్తే ఆమెది కన్యారాశి. కన్యారాశికి సంబంధించింది ఏమిటి? 11వ స్థానానికి గురువు రాబోతున్నాడు. అత్యంత యోగంగానే ఉండాలి. సప్తమాది శని నడిచాడు. ఈ సమయంలో అద్భుతమైనటువంటి బిజినెస్ నడుస్తుంది. అష్టమాది శని అయ్యేటువంటి సందర్భంలో మైనస్ వాతావరణం. సో ఇట్లా ఏం చూసుకోవాలి అనేటువంటిది కన్ఫ్యూజ్ కావద్దు. ఒకవేళ దశ బాగుంది, మిథున రాశి బాగుంది అంటున్నారు, నడిచే దశ అంతర్దశలు బాగా లేవు, మరి ఇలాంటి తరుణంలో చెప్పలేము. కనుక వ్యక్తిగత జాతకం అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. అది కూడా చెప్పేటువంటి సబ్జెక్టు ప్రకారంగా మీరు అర్థం చేసుకోండి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి రేపు జూన్ జూలై దాటింది అంటే శని మీకు ఉదయించబోతున్నాడు. శనేశ్వరుడు మీకు ఉదయించేటువంటి తరుణంలో అత్యంత అద్భుతంగా మీకు ఒక వెలుతురు అనేటువంటిది వస్తుంది. లాభస్థానంలో మీకు శనేశ్వరుని యొక్క రాక ముందే దానికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు.
ఇక రాబోయే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడకుండా మీ జీవితం అనేటువంటిది ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి. చక్కటి ఆరోగ్యం కావచ్చును. అదేవిధంగా గతంలో చూసుకుంటే 2025లో కొంత ఈగో ఫీలింగ్ పెరగడం కానీ, కొంత వెయిట్ పెరగడం కానీ ఇవి కూడా ఉన్నవి. మీ వ్యక్తిగత జాతక రీత్యా కానీ లైక్ ఏదైనా కానీ 25లో వినరా వెయిట్ పెరగడమో, బరువు పెరగడమో, అదేవిధంగా కొంత గుండెకు సంబంధించిన ఇబ్బందులు కానీ, టెస్ట్ చేయించడం కానీ, యాంజియోగ్రామ్ కావచ్చును. అదేవిధంగా కొంత మేర ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మ్యారిటికల్ లైఫ్లో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ, బిజినెస్ అద్భుతంగా సాగడం కానీ ఇలాంటివి కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నది. మరి రాబోయే రోజులలో చక్కటి ఆరోగ్యం కనబడుతున్నది. చక్కగా డబ్బు ఏదైతే మనకు రావాల్సింది ఉందో అది వచ్చే పరిస్థితి ఉన్నది. కుటుంబంలో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉండబోతున్నది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సమాజంలో పేరు ప్రఖ్యాతలు, సొంత ఇంటి కోసము ప్రయత్నాలు, సొంత గృహం కోసం ప్రయత్నాలు సాగడాలు, ఇక అదేవిధంగా సంతానం లేని వారికి సంతానము కలిగినటువంటి దాఖలాలు, వివాహం లేని వారికి వివాహం జరిగిన దాఖలాలు 2025లో జరిగినవి. సో 26లో కూడా కొంతమేర సంతానము కానీ, అప్పు పుట్టడం కానీ, కొంత అప్పులు చేయవలసి రావడం కానీ, పెద్ద మొత్తంలో కొంత చిన్న చిన్న గొడవలు ఉంటవి. అవి కొంచెం మీరు ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఇంకా రాబోయే రోజులలో విదేశీ ప్రయత్నాలకు యోగంగా ఉంది. ఇంకా చూసుకుంటే శత్రు బాధల నుండి విముక్తి కలగబోతూ ఉన్నది మీకు. అదేవిధంగా వ్యాపారము మీకు మీడియా రంగము, ఫుడ్ బిజినెస్ కానీ, అదేవిధంగా ట్రేడింగ్ కానీ, అదేవిధంగా కొంత మార్కెటింగ్ కానీ, ప్రెస్ రిలేటెడ్ కానీ ఇలాంటివి కొన్ని మీకు యోగంగా ఉండబోయే పరిస్థితి అయితే ఉన్నది. ఇంకా మీ వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ మీ లగ్నం కానీ నడిచే దశ అంతర్దశలు కానీ అత్యంత అద్భుతంగా ఉన్నాయి అని అనుకునేటువంటి తరుణంలో ఇంకా బాగుంటుంది. సో అది మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది మీ లైఫ్ టైంలో గుర్తుండిపోతుంది. ఇది 100% ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్.